वराहमिहिराचार्यं सर्वरोगहरं भजे. वास्तविकं. So ఇది లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్. వన్ క్రూషియల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ప్రాక్టీస్, కేస్ టేకింగ్. శ్రీలత గారు, మీరు ఆ వీడియో ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఇలా కనిపిస్తున్నారు. రైట్. రియల్మీలో ఎవరిది? ఓకే. కేస్ టేకింగ్ సరిగ్గా చేసుకుంటే మనకి సగం సమస్య పరిష్కారం అయినట్లు అని కెంట్ గారి మాట ఒకటి కోట్ చేశాను. ఫుల్లీ టేకెన్ కేస్ ఈజ్ హాఫ్ క్యూర్డ్, వెల్ టేకెన్ కేస్ ఈజ్ హాఫ్ క్యూర్డ్. ఎందుకోసం కేస్ షీట్ కావాలి అంటే టోటాలిటీ కావాలన్నా, టోటాలిటీ వస్తేనే ఇండికేటెడ్ రెమెడీ తెలుస్తుందన్నా, కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏదో తెలుస్తుందన్నా, అలానే ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్కి ఫాలో అప్ ఎలా చేసుకోవాలి అంటే కేస్ షీట్ ఉండాలి అన్నా, మందుల సీక్వెన్స్ తెలియాలి అన్నా, ప్రీవియస్ హిస్టరీ తెలియాలన్నా, అదర్ సటిల్ ఆస్పెక్ట్స్ తెలియాలి అని అంటే ఒక కేస్ షీట్ ఉండాలి అనుకున్నాం. అండ్ దెన్ కేస్ షీట్లో ట్రెండ్స్ ఏంటి అన్నది ఒక మాట అనుకున్నట్లు గుర్తు. అంటే అలోపతిక్ కేస్ షీట్ ఎలా ఉంటుంది, హోమియో ప్రాక్టీస్లో కేస్ షీట్ ఎలా ఉంటుంది అని. అండ్ దేర్ వీ హ్యావ్ మెన్షన్డ్ కేస్ షీట్స్ taken by those doctors involved in commercial practice. వాళ్ళ కేస్ షీట్ ఎలా ఉంటుంది అనేది టూకీగా మాట్లాడుకున్నాం. అండ్ దెన్ వీ వెంట్ ఆన్ విత్ అప్రోచెస్. మన అప్రోచ్ ఎలా ఉండాలి అని అంటే, మనల్ని చూడగానే, పోనీ మనతో మాట్లాడగానే మనం వాడికి వెల్ విషర్గా అనిపించాలి అన్నాం. బై ఎనీ ఛాన్స్ అండ్ బై at any point of time, at any moment, మనం వాడితో అంటే పేషెంట్తో హాస్టైల్గా ప్రవర్తించకూడదు, వెల్ విషర్గా అనిపించాలి. వాస్తవంగా కూడా మనం వెల్ విషర్గానే బిహేవ్ చేయాలి. వాళ్ళ యోగము క్షేమము కోరుకోవాలి. ఇదంతా ఎందుకు అని అంటే, ప్రాక్టీస్ చేస్తున్నామని గొప్పగా మాట్లాడతాం కానీ అది సేవ చేసుకోవటం కోసం అన్నది చెప్పాం. సేవ చేయటం కాదు, చేసుకోవటం కోసం. దేర్బై పర్సనల్లీ we get more and more qualified అనుకున్నాం. క్వాలిఫికేషన్ in terms of the compassion for the patient and passion for homeopathy. అక్కడి నుంచి సాగిద్దాం. అక్కడ నేను నా అప్రోచ్ ఏంటి అన్నది కొంచెం మాట్లాడాను. అండ్ రిమెంబర్ దట్ ద ఎంటైర్ క్వశ్చనీర్ ఇదంతా కూడాను సజెస్టివ్ మాత్రమే. అండ్ కేస్ టేకింగ్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్. మనం ఏ లెవెల్లో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం పేషెంట్ తోటి అన్నదాన్ని బట్టి, ఆ తర్వాత వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అన్నదాన్ని బట్టి, మనం ఏం అడుగుతున్నాం అన్నదాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి ఇలాగా ఒక ఫిక్స్డ్ ఒక మూస పద్ధతి చెప్పలేం. అది అంటే మనం అందరం మనుషులం కాబట్టి ప్రవర్తనలో వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ఒకే మనిషి డిఫరెంట్ కాంటెక్స్ట్లలో డిఫరెంట్గా ప్రవర్తిస్తారు. కాబట్టి కేస్ టేకింగ్ అన్నది ఏ డైనమిక్ ప్రాసెస్ అనుకుందాం, యాజ్ ప్రాక్టీస్ ఈజ్ డైనమిక్. సో అక్కడ వాళ్ళ బాధలన్నీ చెప్పమన్నాం. జస్ట్ రివైజింగ్ లాస్ట్ క్లాస్.
ఆ రాసుకునేటప్పుడు గ్యాప్ పెట్టుకోమన్నాం. ఇంక వాళ్ళు చెప్పడం అంతా అయిపోయిన తర్వాత రెగ్యులర్ రొటీన్ ఏంటి అడగమన్నాను. ఆకలి, నిద్ర, దప్పిక, బౌల్ మూవ్‌మెంట్ ఇలాంటివి. ఆ తర్వాత మీరైతే ఏం చేస్తారు? నేనైతే ఇది చేస్తాను అని చెప్పినట్లు గుర్తు. So I just dive into their details of their profession, and then their family details. ఆ తర్వాత నేను కాస్త పిచ్చాపాటి మాట్లాడతాను అన్నాను. అది ఏదో లోకాభిరామాయణం ఉంటుంది. గంట సేపు కాదు, జస్ట్ ఓ 2 ఆర్ 3 మినిట్స్ మనం ఒక వేవ్ లెంగ్త్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నేను ఆ ప్రయత్నం చేస్తాను. అండ్ దెన్ ఇక మిగతా విషయాలు చెప్పటం స్లోగా చెప్తాను. రైట్ డౌన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఈ క్లాస్ అంతా ఓ రకంగా డిక్టేషనే. దెన్ ఇక మనం టోటాలిటీకి రావటానికి మెంటల్ సిమ్టమ్స్ కావాలి. దెన్ మొడాలిటీస్ కావాలి. జనరల్స్ ఈ టైంకి తెలిసిపోయి ఉంటాయి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి. ఏది ఆకలి, దప్పిక, నిద్ర ఇవి అడిగేటప్పటికి. సో మనం బేసిక్గా జనరల్స్, మెంటల్స్, మొడాలిటీస్ కదా జిఎంఎం సూత్రంలో. దెన్ మెంటల్ సిమ్టమ్స్ దగ్గరికి వెళదాం. నేను నేను ప్రిఫర్ చేసే ఆర్డర్ చెప్తున్నానండి. దెన్ నీ మెంటల్ సిమ్టమ్స్ చెప్పండి అని అంటే వాడు ఎదురు అడుగుతాడు, మరి నీకేమన్నా మెంటలా అంటాడు. అలా రాకూడదు క్వశ్చన్. చెప్పరన్నమాట. మనం ఏదైతే మెంటల్ సిమ్టమ్ అనుకుంటామో అవి నార్మల్ రొటీన్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి, అవతలి వాళ్ళకి. దాంట్లో అంత వింత ఏముంది, రాసుకోవాల్సింది చెప్పుకోవాల్సింది ఏముంది అనిపిస్తుంది. మనకి కేషీట్కి మందివ్వటానికి అదే వైటల్. సో నౌ మెంటల్ సిమ్టమ్స్ని కనుక్కోవటానికి అడగదగిన ప్రశ్నలేంటి? ఒకటి, ఇక వింటూ రాసుకుంటూ రండి. మీ జ్ఞాపక శక్తి ఎలా ఉంది? ఏదో జవాబు చెప్పారు, బాగుందండి. ఒకవేళ మర్చిపోతున్నాను సార్, చదువుకున్నవి గుర్తు రావటం లేదు, పాత సంగతులు గుర్తు రావట్లేదు అని అంటే వెన్స్ ఫ్రమ్, ఎప్పటి నుంచి, ఆ కాలంలో ఏమయ్యింది, ఇంట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? మీరు ఒక కోడ్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు, నేను అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నా. లేదా జాబ్ చేసే వర్క్ స్పేస్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఇంకేమైనా ఉన్నాయా? అప్పట్లో ఏమైనా స్ట్రెస్ పడ్డారా? నా పూర్ మెమరీ అంటే మీ ఉద్దేశం ఏంటి? పాత సంగతులు గుర్తు చేసుకోలేకపోవడమా? లేకపోతే నిన్న మొన్న మాట్లాడిన మనిషిని, నిన్న మనం ఒక చోటికి వెళ్ళి చేయాలనుకున్న పనిని, అంటే రీసెంట్ పాస్ట్ మర్చిపోతున్నారా? మనిషి గుర్తొస్తున్నారు కానీ పేరు చెప్పలేకపోతున్నామా? మ్యాచ్ చేయలేకపోతున్నామా? ఇవి మెమరీకి సంబంధించి అనుకుందాం. దెన్ జనరల్గానే ఏ వయసు వాళ్ళనైనా అడగవచ్చు, చదివింది గుర్తుంటుందా? ఫాలో అప్, ఆ చదివేటప్పుడు మనసు పెట్టి చదువుతారా లేదా? పిల్లలైతే చదువుకున్నది ఎగ్జామ్లో రాయగలుగుతున్నారా లేదా? ఇది దానికి అనుబంధ ప్రశ్న.
అంటే మెమరీ వరకు అనుకోండి. తర్వాత అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ బిహేవియర్. అంటే ఒక ఎలా చెప్పను, ఒక ప్రాబ్లం అనుకోండి. ఇప్పుడు మన ప్రాబ్లం కేస్ టేకింగ్. మనం ఏదో ఆల్రెడీ కొంత చదువుకుని ఉన్నాం. ఆ చదువుకున్నది బుర్రలో ఉంది. కేస్ రాసేటప్పుడు అదంతా తిరగాలి. ఆ తిరిగిన దాన్ని మనం తీసుకొని ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ మనిషిని బట్టి క్వశ్చన్ పికప్ చేసుకోవాలి. 1 minute ప్లీజ్. క్వశ్చన్ పికప్ చేసుకోవాలి అంటే యు హ్యావ్ ఏ క్వశ్చన్ బ్యాంక్ మీ దగ్గర ఉంది. దానిలో ఏది పికప్ చేసుకోవాలి అనేది అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటాను నేను. ఫర్ సపోజ్ ఒక కెమికల్ ఇంజనీర్ ఉన్నారు అనుకోండి. ఆ కెమికల్ ఇంజనీర్ చేసే పని అప్రాక్సిమేట్ గా మనకి తెలుస్తుంది రఫ్ గా ఎలాంటి పనిలో ఉంటారు అని. కెమికల్ ఇంజనీర్ దగ్గర మనం ఎలాంటి ప్రశ్నలు అడగాలి అన్నది అప్లికేషన్ అన్నమాట. లేదా ఓ టీచర్ వచ్చారు. టీచర్ ఎలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతాడు, వాడిని కెమికల్ ఇంజనీర్ని అడిగిన క్వశ్చన్స్ అడగటం అంత యాప్ట్ కాదు విత్ రిలేషన్ టు ప్రొఫెషన్. అంటే ఎగ్జాంపుల్ ఏం లేదు, ఏమయ్యా పొద్దుగూకులు చాక్పీస్తో రాస్తుంటావు కదా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా? ఈ ప్రశ్నను నేను కెమికల్ ఇంజనీర్ని అడగ పని లేదుగా. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ యాజ్ అప్లికేషన్. సో ఏదైనా సందర్భంలో మీరు కెన్ యూ అప్లై యువర్ మైండ్ ఈజీలీ, ఇది ప్రశ్న. ఎలా అడగటం అన్నది. అండ్ రిమెంబర్ దట్ దిస్ ఈస్ క్వైట్ సజెస్టివ్. ద లాంగ్వేజ్ యూ యూస్, ద వాయిస్, ద టోన్, ద ఇంటోనేషన్, ఇవన్నీ కూడాను మనం ఎవరిని రిసీవ్ చేసుకుని మాట్లాడుతున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడితోటి నేను కాన్వెంట్ ఇంగ్లీష్ మాట్లాడితే చెల్లదు. లేదా బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ కాన్వెంట్ ఎన్వైరన్మెంట్ వాడితోటి నేను నెల్లూరు స్లాంగ్ ఏమబయా అని మాట్లాడితే కూడా చెల్లదు. అది మనం అప్పటికప్పుడు చూసుకోవాలి. ఫర్ దట్ మ్యాటర్ మన వాయిస్లో ఆ మృదుత్వం రావాలి, ఆత్మీయమైనటువంటి ఒక గొంతు రావాలి, తెచ్చుకోవాలి. మనం ఎక్కడ వైద్య సేవ చేస్తున్నామో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్, మేజర్ క్రాప్స్, జనరల్ క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంట్, అండ్ దెన్ ఆ ఏరియాకి సంబంధించిన ప్రాంతీయ భాషలో కొంత ప్రవేశం ఉండాలి. సునీత గారు ఉన్నారా? ఓకే. ఇప్పుడు ప్రకాశం జిల్లాకి వెళ్ళామనుకోండి, సార్ ఒళ్ళంతా ఒకటే జిల్లా అంటాడు. నెల్లూరులో నాకు జిల్లా అన్న మాట అంతగా వినపడలేదు, కానీ ఈక్వలెంట్ దురద వినపడుతోంది, మరి ప్రత్యేకించి పట్టణ భాషలో. అలాంటివి తెలిసి ఉండాలి. అందుకని ఏంటనంటే we need to be a continuous observer. Now come back to the mentals. మీ ప్రవర్తనని, ఇప్పుడు వాడేదో దీంతో బాధతో వచ్చాడు కదా, వాడికి ఒక ప్రవర్తన ఉంటుంది జనరలైజ్డ్. ప్రతి వాడికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది,
మాట్లాడే స్టైల్ ఉంటుంది, డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, సో ఆన్ అండ్ సో ఫోర్త్. దాన్ని డిస్పోజిషన్ అందాం. ఈ జనరల్ డిస్పోజిషన్ వాడు జబ్బు పడ్డ సందర్భంలో లేదా ఈ కంప్లైంట్ వచ్చినటువంటి సందర్భంలో ఎలా మారింది? ఇది ఒక ప్రశ్న. అంటే ఇంత చెప్తారా సార్? మాటలు మార్చుకోవాలి. మీ డిస్పోజిషన్ ఎలా మారింది అని అంటే వాళ్ళు చెప్పలేకపోవచ్చు. అంటే మన భావం కన్వే అవ్వలేదు అక్కడ. రోజువారీ లైఫ్లో, రోజువారీ జీవితంలో ఏమన్నా మార్పులు వచ్చాయా? వస్తే ఎలాంటి మార్పులు? దానికి మీరు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఒక ఒక ప్రశ్నకి ఒక మెయిన్ క్వశ్చన్ అనుకుంటే దానికి అడిషనల్ ట్యాగ్స్ ఉంటున్నాయండి. నెక్స్ట్, ఇక్కడ కొంత ఆబ్జెక్టివ్ సిమ్టమ్, దెన్ కొంత సబ్జెక్టివ్ కూడాను. మీరు మామూలుగా ఎలా స్పందిస్తారు అవతలి వ్యక్తులకి, పరిసరానికి? ఇంట్లో వాళ్ళకి ఎలా, బయటి వాళ్ళకి ఎలా? స్పందించటం అనంటే కొంతమంది మైల్డ్గా ఉంటారు. దిస్ కెన్ బి అన్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్. కొంతమంది ఈజీ గోయింగ్గా, ఏ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఉంటారు చూడండి, అలా ఉంటారు. కొంతమంది ఒక విచారపు ముసుగేసుకుని ఉంటారు, గ్లూమీగా ఉంటారు. కొంతమందికి ఎప్పుడు చూసినా నిరాశావాదం ఉంటుంది, హోప్లెస్నెస్ ఉంటుంది. అండ్ దిస్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ దైర్ రెస్పాన్సెస్. వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం పట్టుకోవచ్చు. కొంతమంది ఆబ్స్టినేట్గా ఉంటారు. కొంతమంది అడిగితే చాలు ఇరిటేట్ అవుతారు, ఇరిటబుల్గా ఉంటారు. కొంతమంది స్నాపిష్గా ఉంటారు. స్నాపిష్ అని అంటే మనం ఏదన్నా అడిగితే వాడి గొంతు చాలా షార్ప్గా వస్తుంది, ఇంపేషెంట్గా వస్తుంది, కొంచెం కోపం కలిసినటువంటి గొంతు వస్తుంది. ఏమయ్యా అప్పుడేం మందులు వేసుకున్నావు? ఏవో వేసుకున్నానులే. స్నాపిష్. కొంతమంది పెటులెంట్గా ఉంటారు. అంటే వాడికి 60 ఏళ్ళు ఉన్నా కూడాను ఏ కైండ్ ఆఫ్ చైల్డిష్నెస్ ఉంటుంది, చైల్డిష్లీ అలా మాట్లాడతారు. కొంతమంది బ్యాడ్ టెంపర్డ్గా ఉంటారు. కొంతమంది చీర్ఫుల్గా ఉంటారు. కొంతమంది హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్డ్స్ అన్నీ కూడాను దే కమ్ ఇన్ వన్ బ్రాకెట్, డిస్పోజిషన్. సో వర్డ్స్ రిపీట్ చేస్తాను. మైల్డ్, ఈజీ గోయింగ్, గ్లూమీ, హోప్లెస్, ఆబ్స్టినేట్, బ్యాడ్ ఇరిటబుల్, స్నాపిష్, పెటులెంట్, సలన్ ఆర్ బ్యాడ్ టెంపర్డ్, cheerful, హ్యాపీ. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇబ్బంది, హెల్త్ ఇష్యూ, ఇన్ వాట్ వే యువర్ డిస్పోజిషన్ ఈజ్ అఫెక్టెడ్? అది నా ప్రశ్న. వచ్చిన ఈ హెల్త్ ఇష్యూ మిమ్మల్ని, మీ ఓవరాల్ ఇండివిజువాలిటీని ఆర్ పర్సనాలిటీని ఆర్ డైలీ రొటీన్ని, దానిలో మీ మనస్సును ఎలా ప్రభావితం చేసింది? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. అవతలి వాడు చెప్పేది లేదా మీకై మీరు చదువుకునేది సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారా? డూ యూ కాంప్రహెండ్ ఈజీలీ? ఇది క్వశ్చన్. చెప్పేది కానీ, వినేది కానీ, చదివేది కానీ. దెన్ అవతలి వాడు ఒక ప్రశ్న వేస్తే
దానికి మీరు ప్రాంప్ట్గా సమాధానం చెప్తారా, కాసేపు ఆగి స్లోగా చెప్తారా, వెంటనే బుల్లెట్ లాగా చెప్తారా? ఇది నెక్స్ట్ క్వశ్చన్. అడగాల్సిన పని లేదు, తెలిసిపోతుంటుంది. అంటే దానిలో వాడి మైండ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది అడగాలి. మీకు మీ భవిష్యత్తు గురించి, మీ అనంటే ఇండివిజువల్ కావచ్చు, కుటుంబం కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు, తన గురించి కానీ తన వాళ్ళ గురించి కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా యాంగ్జైటీ కానీ అప్రహెన్షన్ కానీ ఉంటుందా? యాంగ్జైటీ తెలుగులో ఆదుర్ద, అప్రహెన్షన్ చిన్నపాటి భయం, సందేహంతో కూడినటువంటి భయం. తర్వాత ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్, టు సమ్ ఎక్స్టెంట్ సబ్జెక్టివ్. చెప్తారు అడిగితే. ఇప్పుడు మీరు మన డిస్పెన్సరీలోనే ఒక చిన్న సర్కిల్ ఊహించండి. మీ ఆఫీస్ కానీ, మీ వర్క్ స్పేస్ కానీ, మన డిస్పెన్సరీ కానీ, ఇరుగు పొరుగు కానీ ఓ రౌండ్ గీసుకొని దానిలో ఉన్న మనుషులను ఒక్కసారి కళ్ళ ముందుకు తెచ్చుకోండి. ఒక ఆయన ఉంటాడు. ఆయన మీరు ఒక నలుగురు ఐదుగురు కూర్చుని ఏదో తమాషాగా జాలీ మూడ్లో మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఆయన అప్పటిదాకా అక్కడ కూర్చున్నవాడు అవతలికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు. మనకన్నా ముందు వచ్చారు ఆఫీస్కి లేదా డిస్పెన్సరీకి, ఆ మూలన ఎక్కడో కూర్చున్నారు. మీరు రాగానే ఎదురు వస్తారు, మీ దగ్గరికి వస్తారు. మొహంలో ఇంకొక మనిషి వచ్చాడు అన్న హ్యాపీనెస్ కానీ, లేకపోతే రిలీఫ్ కానీ, ఇంకేదైనా భావం కానీ, మొత్తానికి ఒక ఇంటరాక్షన్కి ప్రిఫర్ చేస్తూ దగ్గరికి వస్తాడు. ఇలానూ ఉంటారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అవర్షన్ టు పీపుల్, అవర్షన్ టు కంపెనీ, అవర్షన్ టు ఎనీ అదర్ ఇన్యానిమేట్ థింగ్. ఇన్యానిమేట్ అంటే కొందరికి పుస్తకాలు అంటే పడదు, కొంతమందికి మొబైల్ అంటే పడదు, కొంతమందికి స్క్రీన్ అంటే పడదు. ఎందుకు పడదురా? ఆన్సర్ చెప్పలేరు. దెన్ ఇంకొక మనిషి ఉన్నాడు మన ఎదురుగ్గా, లేదా వచ్చిన పేషెంటే ఉన్నాడు. మీరు కమ్యూనికేషన్ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, దెన్ ఓన్లీ ఇట్స్ గుడ్ కమ్యూనికేషన్ అని మీరు వాడి కళ్ళల్లోకి చూసి మాట్లాడితే, హీ డోంట్ లైక్ యూ టు స్టేర్ ఎట్ హిమ్ ఆర్ జస్ట్ టు లుక్ ఎట్ హిమ్, స్టేరింగ్ కాకపోయినా. అంటే అవర్షన్ టు బీయింగ్ లుక్డ్ ఎట్. దెన్ కొంతమంది ఉంటాం, అంత తొందరగా అవతల మనిషిని తాకం. ఇంకొంతమంది ఉంటారు, ఊరికే ఎదుటి మనిషి మీద ఆ భుజం తట్టడమో, చేయి తాకటమో, లేకపోతే సమ్ ఆర్ ద అదర్ బాడీ పార్ట్ తాకటం. తాకి కానీ మాట్లాడలేడు, ఇది వీడి బలహీనత. తాకితే వాడికి చిరాకు వస్తుంది. అవర్షన్ టు బీ టచ్డ్. ఈవెన్ ఇది పిల్లల్లో కూడా ఉంటుంది. సపోజ్ ఏడుస్తున్నారు అనుకోండి, మనమేదో ఓదారుద్దామని దగ్గరికి తీసుకున్నాం అనుకోండి, వాడు విదిలించుకుని విసిరేసిపోతాడు, అంటే విసురుగా వెళ్ళిపోతాడు. దేర్ ద పాయింట్ ఈజ్ అవర్షన్ టు బి టచ్డ్. ఇంకొంతమంది ఉంటారు, ఓ ఫంక్షన్ అనుకోండి, అక్కడ వీడు ఎవరికీ తెలియకపోయినా, ఇంకా మాట్లాడితే వాడికి పెళ్లి పిలుపు వెళ్ళకపోయినా, వీడు ఆ గుంపులో జొరబడిపోతాడు, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడతాడు, అంత కలబూసుకుంటాడు, కలేసుకుంటాడు. ఇంకొకడు సేమ్ కాంటెక్స్ట్ లో ఇన్వైటీగా వెళ్ళాడు, కానీ దూరం దూరంగా ఉంటాడు. ఎవరైనా పలకరిస్తే కొంచెం సిగ్గుగా సమాధానం చెప్తాడు, పిరికిగా ఉంటాడు.
ఏదన్నా అడిగితే ఈజీగా ఎంబరస్ అయిపోతాడు. ఇలాంటి వాడు ఉంటాడు. సో నౌ ద పాయింట్ ఈస్, ఈజీలీ మింగిల్ అవుతున్నారా, లేకపోతే బాష్ఫుల్ గా ఉంటున్నారా? బాష్ఫుల్నెస్ మీన్స్ షైనెస్, విత్ షైనెస్. దెన్ టిమిడ్ గా, పిరికిగా ఉండటం, గెటింగ్ ఈజీలీ ఎంబరాస్డ్. మనం ఏదన్నా అడిగితే మాట్లాడిస్తే చాలు వాడికి ఒక అసౌకర్యంగా ఉంటుంది, మొహంలో తెలిసిపోతూ ఉంటుంది. దెన్ అడిగి తీరవలసిన ప్రశ్న, డిజైర్ ఫర్ కంపెనీ ఆర్ సాలిట్యూడ్. నలుగురిలో ఉంటే బాగుంటుందా, ఇష్టంగా ఉంటుందా, ఒక్కరే ఉంటే ఇష్టంగా ఉంటుందా? నౌ ద ట్యాగ్, ఒక్కడనే ఉండటానికి నాకు ఇష్టం సార్. ఒక్కడే ఉండి ఏం చేస్తావు? టైం ఎలా గడుపుతావు? ఏం ఆలోచిస్తావు? ఎలాంటి ఆలోచనలు? ఇవన్నీ మనకి బాగా ఉపయోగపడతాయి. అండ్ దెన్ చాలా జాగ్రత్తగా, మనం చాలా ఆత్మీయంగా అడిగితే కానీ బయటికి రాని ఒక అంశం, డూ యూ హ్యావ్ ఎ డిజైర్ ఫర్ డెత్? అడగగలమా? ఆహా. వాడితో ఇంటరాక్ట్ అయిన దాంట్లో మనం, అది చాలా సటిల్ ఆస్పెక్ట్, అవతలి వాడి పట్ల చాలా కంపాషన్ ఉంటే కానీ అది బయటికి రాదు. డిజైర్ ఫర్ డెత్. తరువాత మళ్ళీ అంత ఆబ్జెక్టివ్ కాదు, కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఏమైనా ఉంటుందా? ఎట్ టైమ్స్ డెలీరియస్ కండిషన్ ఏమైనా వస్తుందా? అందరికీ రాదండి. ఫర్ సపోజ్ ఓ 99 జ్వరం వచ్చింది అనుకోండి, 100 జ్వరం వచ్చింది అనుకోండి. ఒకడు పిచ్చిగా ప్రేలాపన చేస్తాడు, ఒంటి మీద ఉన్న గుడ్డ పీకేసుకుంటాడు, బెడ్షీట్ రోల్ చేస్తుంటాడు, లేదా పాటలు పాడతాడు, లేదా మనల్ని కొట్టడానికి వస్తాడు, లేదా మగతగా ఉండి అడిగితే "ఆ, ఆ, ఆ" ఇలా రెస్పాండ్ అవుతుంటాడు. రైట్? ఇంకొకడికి 105 జ్వరం ఉన్నా కూడా వాడు యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటాడు, చెప్పిన దానికి పని చేయడానికి ఇష్టపడుతుంటాడు, చెప్పిన దానికి రెస్పాండ్ అవుతాడు, అడిగిన దానికి జవాబిస్తాడు, క్వైట్ కొహరెంట్, క్వైట్ ఎజైల్. ఈ రెండు ఆపోజిట్ డిస్పోజిషన్స్ అన్నమాట. సో ఇప్పుడు మనిషి, పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి కలిగిందా అని అడగాలి. అడగడంలో తప్పేం లేదు. అంటే జనరల్గా మనం ఏమడుగుతామంటే, పాస్ట్ మెడికల్ హిస్టరీ వచ్చినప్పుడు ఆ కాంటెక్స్లో, ఏమయ్యా ఎప్పుడైనా మలేరియా వచ్చిందా? వచ్చింది సార్, ఫలానా వైద్యం చేసుకున్నాను సార్, నా కేస్ షీట్లో అంతవరకే కనిపిస్తుంది. అప్పుడు ఎలా ఉండేవాడు, అది నాకు కేస్ షీట్స్లో కనపడదు. అది దేర్ వీ కెన్ ప్రోబ్ మోర్ అండ్ మోర్. అంటే ఒక అక్యూట్ కండిషన్కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు అన్నది కూడా మనకి ఇక్కడ మెంటల్ సిమ్టమ్స్లో కొంచెం తెలుస్తుంది. అండ్ డెలీరియం రావటం అన్నది ఏంటంటే ఒక బలహీన మనస్కతకి గుర్తు. అది అంటే ఫీబుల్ మైండ్కి గుర్తు. నెక్స్ట్, ఏ విషయమైనా డూ యూ హ్యావ్ ఎనీ డిస్కంటెంట్, అసంతృప్తి ఉందా? నెక్స్ట్, దేనికైనా డిస్గస్ట్ ఉందా? నెక్స్ట్, ఆర్ యూ డ్రెడ్ ఆఫ్ ఫ్యూచర్,
ఇందాక యాప్రహెన్షన్ అన్నాం. డ్రెడెడ్ దానికి జెరెంట్ ఫామ్ నాకు తెలియట్లేదు, గుర్తు రావట్లేదు. డ్రెడ్గా ఉన్నాడు అని అంటే, డ్రెడ్ ఆఫ్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు పట్ల మరీ భయపడుతూ ఆ భయం అంతా నింపేసుకుని లోపల దాంతోటి ప్రవర్తిస్తుంటాడు. ఏ పని చేయటానికైనా ఒక అడుగు ముందుకేస్తే 5 అడుగులు వెనక్కేస్తాడు. తర్వాత ఆర్ యు డ్రెడ్ ఆఫ్ పీపుల్? మనుషులంటే ఏమైనా భయమా? ఇది ఉంటుందా? ఇందాక అవర్షన్ టు పీపుల్ అని చెప్పి వచ్చింది కదా, అలాగే మియర్ అవర్షన్ కాకుండా ఆర్ యు అఫ్రైడ్ ఆఫ్ పీపుల్? ఇది అఫ్రైడ్ ఆఫ్ కంపెనీ కాదండి, అఫ్రైడ్ ఆఫ్ ఇండివిజువల్స్. అంటే దాని వెనకాల ఏమన్నా ఒక బాధాకరమైన గతం ఉంటుందా? అన్నిసార్లు ఉండవలసిన పని లేదు. ప్రత్యేకించి వాట్ ఐ ఫ్లాష్డ్ ఇన్ మై మైండ్, ఈ మధ్యన ఏదో సినిమా చూశానండి, రిలేటెడ్ టు అవర్ ఓన్ ఫీల్డ్, మెడిసిన్. షీ వాజ్ అబ్యూస్డ్ ఇన్ హర్ చైల్డ్హుడ్. పెద్ద అయ్యింది, ఓ కంపెనీకి సిఇఓ అయ్యింది, ఓ మంచి పొజిషన్లో ఉంది. ఈవెన్ దెన్ షీ హ్యాస్ నైట్ మేర్. ఎందుకు అని అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ చిన్నప్పటి ఎక్స్పీరియన్స్ ఉంది. అంత దూరం అంత పెద్ద విషయాలు కాకపోయినా మీరు చిన్నప్పుడు మీ కిడ్స్ని బెదిరించి ఉంటారు చూడండి, ఒరే చెప్పిన మాట వినకపోతే డార్క్ రూమ్లో వేసేస్తా. ఎవరైనా అన్నారా? వేలాడదీస్తా, పాతేస్తా, ఇలా చిన్న పిల్లల్ని బెదిరిస్తారు చూడండి. కొన్ని ఇళ్లల్లో అయితే లిటరల్లీ డార్క్ రూమ్ లో పెట్టటం, పిల్లల్ని ఐసోలేట్ చేయటం, కూడుబెట్టకపోవటం, ఇంత దుర్మార్గంగా ఉంటున్నాం మనం. రదర్ కొంచెం బాధ అనిపించేటటువంటి విషయం. అంటే అక్కడ ఏంటంటే మనం వాడి గ్రోత్ ని అడ్డుకుంటున్నట్టు, లిటరల్ గా వాడి ఆత్మవిశ్వాసం మీద గొడ్డలు పెట్టి కొడుతున్నట్టు. ఇలాంటి సందర్భంలో ఏంటనంటే హీ బికమ్స్ డ్రెడెండ్ ఆఫ్ పీపుల్. మనుషులంటే భయం. మీరు ఇంటికి గెస్ట్లు వచ్చారు అనుకోండి, పిల్లల్ని పరిచయం చేద్దాం అనుకున్నారు, పిలిచారు, ఒరే కన్నానో బొన్నానో ఇటు రారా అన్నారు, వీడు వచ్చాడు, ఆ గెస్ట్ తోటి విష్ చేశాడు, నిమిషం నిలబడకుండా మళ్ళీ వాడి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆల్వేస్ ట్రయింగ్ టు ఐసోలేట్ హిమ్సెల్ఫ్. తర్వాత అంటే ఇవి మనకి టోటాలిటీ దగ్గర, మందు ప్రిస్క్రైబ్ చేసే దగ్గర పనికొచ్చే అంశాలు అన్నమాట. ఓ పిల్లాడు ఉన్నాడు, వాడు పెద్ద అయ్యాడు, ఈనాటికి కూడాను వీధిలో కుక్క పోతూ ఉంటే అక్కడ కుక్క కనిపిస్తే వీడు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాడు. జంతువులంటే భయం. కుక్క ఎగ్జాంపుల్ చెప్పాను, రకరకాల మనుషుల్ని పట్టి. ఎలకంటే భయం. ఇంతెందుకు, బల్లి అంటే భయపడి చచ్చేవాళ్ళు ఎంతమంది లేరు మన ఇళ్లలో? ఆఫ్టర్ ఆల్ బల్లి. తర్వాత కొంతమందికి వస్తువులంటే భయం ఉండొచ్చు. ఇది ఎలాబొరేట్ చేసి చెప్పడం కొంచెం కష్టం. సౌండ్స్ అంటే భయం ఉండొచ్చు. ఇంట్లో ఇంతకు ముందు ల్యాండ్ ఫోన్స్ ఉండేవి కదా, కొన్ని మొబైల్స్ ఉన్నాయనుకోండి, జస్ట్ ఏదో చేస్తూ ఉన్నారు లేదా అలా గడుస్తూ ఉన్నారు, ఇంట్లో మనుషులందరూ ఉన్నారు, ఫోన్ రింగ్ అయితే ఆవిడికి భయం. ఇక్కడ కావాల్సింది, నాకు కావాల్సింది అంటే మనం హింట్స్ గా రాసుకోవటానికి, వెదర్ దెర్ ఈస్
any confusion of mind, whether he or she becomes delirious, whether she or he has any sort of discontent about anything and any disgust, and any sort of fear of future, deepened fear, fear of people, fear of animals or things, ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి భయాలు ఏమైనా ఉన్నాయా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఎనీ పెక్యూలియర్ ఫీలింగ్. ఈ క్వశ్చన్ ఎలా అడగాలి? ప్రోబ్ ఎలా? ఎవరైనా చెప్తారా? ఎనీ పెక్యూలియర్ ఫీలింగ్ అని అంటే, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు అటు ఇటు టౌన్లో తిరిగేటప్పుడు దారిలో ఎక్కడైనా లెపర్స్ కనిపిస్తే, లెప్రసీ పేషెంట్స్ కనిపిస్తే కనపడుతుంటారు కదా, వీడికి ఒళ్ళంతా జల్లు అంటుందిట. పెక్యూలియర్ ఫీలింగ్. మనం కొంచెం అంటే ఒకే సిట్టింగ్ లో అన్ని రాకపోవచ్చు. ఇంకొకడు ఉన్నాడు, వాడికి ఏదైనా ఎదురొచ్చింది అని అంటే గట్టుకుపోతాడు, ఫ్రీజ్ అయిపోతాడు. ప్రత్యేకించి దోస్ హూ ఆర్ స్కూల్ టీచర్స్ హియర్, ఆఫ్ కోర్స్ పేరెంట్స్, మనం చిన్న పిల్లల్ని ఎంతగా బెదిరిస్తే, అంతగా భయపడితే, అది పర్సనాలిటీ అని అంటే వ్యక్తిత్వం వికసించుకోవటం కదా. అదేం చెప్తారు, బ్లాసమింగ్ ఫ్లవర్ అంటాము చిన్న పిల్లాడు, ఎవరి పిల్లగాని పిల్లాడు కానీ. అది ఇలా విచ్చుకునే బదులు ఇలాగా ముడుచుకుంటుంది. అండ్ దట్ రన్స్ త్రూ ద పర్సనాలిటీ ఆఫ్ దట్ ఇండివిజువల్ త్రూ అవుట్ ద లైఫ్, ఎంటైర్ లైఫ్లో నడుస్తూ ఉంటుంది. పేరెంటింగ్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఆఫ్ కోర్స్ దండం దశగుణం భవేత్ అన్నారు, కాంటెక్స్ట్ డిఫరెంట్. ప్రతిదానికి వేసి పీకేస్తాం, పాకన పెడతాం అని అంటే కుదరదు, మనం నష్టపెడుతున్నట్టు అన్నమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు అలా లేదు చాలా ఫ్యామిలీస్లో. ఎందుకనంటే ఇద్దరు తల్లిదండ్రులు, ఒక పిల్ల లేదా ఒక పిల్లోడు, ఆర్ఎల్స్ ఇద్దరు, పైతరం లేదు, అంటే కామన్గా ఉండట్లేదు ఒక ఇంట్లో. సో వాళ్ళకి కావలసినటువంటి దాన్ని ఏం చెప్పాలి, కంఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకలాజికల్ సపోర్ట్ పిల్లలకి దొరకటం లేదండి. మనం ఏం చేస్తాం, సాయంత్రం అయ్యే వరకు ట్యూషన్లో బారేస్తున్నాం. నాకు తెలిసిన ఫ్యామిలీస్ ఇలా ఉన్నారు, వాడిని 5వ తరగతిలో అది ఎక్కడ, గుడివాడమ్మా, అక్కడ పెద్ద స్కూల్ ఉంది, అక్కడికి పంపించారు. అంటే ఏమిట్రా అని అంటే ఐఐటి ఫౌండేషన్తో మొదలు. ఇది ఎక్స్ట్రీమ్ అనుకోండి. పేరెంట్స్ వాళ్ళు అలో చేసిన నెలకు ఒకసారో 3 monthsకి ఒకసారో వెళ్ళారు, వాడికి కావాల్సినవి కొనిచ్చారు, దెన్ సినిమాకి పిలుచుకెళ్ళారు, మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేసేసారు. దెన్ సరే అట్లీస్ట్ 8th క్లాస్ వరకు ఇంట్లో పెట్టుకోండిరా బాబు అని అంటే వినలేదు. దెన్ కంటిన్యూ అయింది స్కూలింగ్. సరే ఇంటర్మీడియట్ అన్నా మనమున్న నెల్లూరులో చదివించుకుంటారా అని అంటే అలా లేదు. డైరెక్ట్లీ ఫ్రమ్ గుడివాడ స్కూల్, శాంతినికేతన్ అనుకుంటాను, అక్కడి నుంచి హైదరాబాద్ శ్రీ చైతన్యకి వెళ్ళిపోయారు. ఇంకా ఒకటే రుబ్బుడు అన్నమాట. వాళ్ళకి ప్రత్యేకించి ఇంటర్మీడియట్ పిల్లల్ని, 9th and 10th పిల్లల్ని, హాస్టలర్స్ని చూస్తే నాకు పేరెంట్స్ మీద చాలా చిరాకు వస్తుందండి. అంటే ఇది నా పర్సనల్. పిల్లల్ని చూస్తే ఒక దబ్బనమో లేకపోతే ఒక కత్తితో పెట్టి పొట్టలో పొడిచినంత బాధగా ఉంటుంది. ఏం చేత అని అంటే లిటరల్లీ వెదర్ యు ఆర్ అలౌడ్ ఆర్ నాట్ ఇన్ టు హాస్టల్స్ నాకు తెలీదు, ఒక ఆడపిల్ల ఉదయాన్నే వాష్రూమ్కి వెళ్ళడం కోసం 2 గంటలకి లేస్తుంది. 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 2 గంటలకి లే
4ంటికి లేవటం కామన్ అనుకుందాం. పిల్లలు ఎవరు లేవట్లేదు, ఆఫ్ కోర్స్ 4కో 4:30కో లేస్తున్నారు అనుకుందాం. అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీ అలా ఉంటుంది. నోబడీ ఈజ్ క్వశ్చనింగ్. అది కుదరదు. అండ్ వ్యవస్థ అలా ఉంది కాబట్టి క్వశ్చన్ చేసిన వినేవాళ్ళు లేరు. అండ్ హియర్ many complaints are creeping into the health of children, particularly the girl children. మీకు అక్కడ ఉండే నరకం తెలీదండి. అంటే మీకు అని అంటే నేను ఫ్లోలో మాట్లాడేస్తున్నాను. బవెల్ మూమెంట్ ఆపుకోవటం, లేదా దానికోసం ఏంటనంటే అర్ధరాత్రి నిద్ర చెడగొట్టుకోవటం, వాళ్ళ హ్యాబిట్స్ కూడా అలానే మార్చుకోవటం. ఎలా తయారైపోయారంటే, మీరు పేరెంట్ విజిట్కో పేరెంట్స్ మీటింగ్కో వెళ్తే అమ్మతో నాన్నతో మాట్లాడడానికి కూడా పిల్లలు ఇష్టపడట్లేదండి. మళ్ళీ స్టడీ అవర్ ఉందనో, లేకపోతే ఎగ్జామ్ ఉందనో, టెస్ట్ ఉందనో పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. దెన్ వేర్ ఇస్ ద బాండింగ్? ఇలాంటి చోట మనకు పెక్యూలియర్ ఫీలింగ్స్ తెలుస్తాయండి. లాస్ట్ ఇయర్ ఆర్ 6 months క్రిందట మనం ఈ పాయింట్ నుంచి ధనలక్ష్మీపురం అలా పాస్ అయితే ఓ పిల్లాడు ఎగిరి దూకాడు. ఎందుకు దూకాడు రా? అక్కడ అదంతా ఇష్యూస్ ఏవో సాల్వ్ చేశారు, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఎందుకు దూకాడు అని అంటే హీ హ్యాడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఆర్ఫండ్. అందరూ ఉండి నేను అనాథనైపోయాను అన్నాడు వాడు. ఇంత దూరం మనం చదువులు సాగిస్తూ ఉన్నాం. ఏ స్టూడెంట్ గురించిన భవిష్యత్తుకి, ఏ కిడ్ గురించిన భవిష్యత్తుకి మనం భయపడాల్సింది లేదండి. సో దో డీవియేషన్, ఈ కాంటెక్స్లో పెక్యూలియర్ ఫీలింగ్ దగ్గర ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, పిల్లల్ని ప్రెషరైజ్ చేయకండి. మన టార్గెట్స్ వాళ్ళని ఎత్తిన రుద్దకండి. లెట్ దెమ్ గ్రో న్యాచురల్లీ. అది కలర్ఫుల్గా ఉంటుంది ఆ లైఫ్. ఓ మొక్కని దానిపాటికి అది ఎదగనిస్తే ఎలా హాయిగా కొమ్మలు రెమ్మలు వేసుకుంటూ ఎదుగుతూ పుష్పిస్తుందో, మనం అఫ్ కోర్స్ ఐ మీన్ టు సే డిసిప్లిన్ కావాలి, కానీ అది మరీ భయంకరమైనటువంటి ఇది కాకూడదు. చదువు కావాలి, కానీ దానికోసం జీవితాన్ని త్యాగం చేయకూడదు. ఓకే, దెన్ కమ్ బ్యాక్. Then do you have a mind full of crowding ideas? ఒకడు ఉంటాడు, పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంటాడు, కానీ లోపల ఎప్పుడు ఒక రన్నింగ్ థాట్, అలా లింగరింగ్ థాట్ ఉంటుంది. ఓ రీల్ తిరుగుతూ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఈ రోజు చేసిన పని లేదా చేయవలసిన పని, దానికి ముందు నిన్నటిది, రేపటిది, నిన్నటి దాని మీద వచ్చిన రిఫ్లెక్షన్స్, రెస్పాన్సెస్, రేపటి దాని మీద రాబోయేవి, వీటన్నింటికి మధ్య ఉండేటటువంటి లింకేజ్, వీటన్నిటితోటి వాడికి ఒక సినిమా తిరుగుతూ ఉంటుంది. క్రౌడింగ్ ఐడియాస్ పాయింట్ అది. కానీ ఇంకొకడు ఉంటాడు, దెర్ ఈస్ హ్యూమర్. అండ్ మాస్టర్ గారు ఇక్కడ, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ హీలర్, మీరు నిజంగా ఒక మంచి హీలర్, తెలుగులో ఏమనాలి, వైద్యుడిని మించిన వాడు హీలర్, డాక్టర్ కాదు, డాక్టర్ కంటే గొప్పవాడు కావాలనుకుంటే మీరు మీ డిస్పోజిషన్లో హ్యూమర్ అన్నటువంటిది ఇంటెగ్రల్ కంపోనెంట్ కావాలి అన్నారు మాస్టర్ గారు. బి హ్యూమరస్. అయితే వాడు జోకేస్తే ప్రాణం చివుక్కుమంటుంది అవతలి వాడికి. ఇల్ హ్యూమర్. అడిగితే చెప్పం. 1 minute. ఒక సర్కాస్టిక్ సంభాషణ చేయటం,
అవతలి వాళ్ళని నొప్పించేలాగా మాట్లాడటం, ఇలాంటిది ఉంటుంది. అది అడిగితే చెప్తారా అంటే చెప్పరు. మనం పట్టుకోగలగాలి. ఈ పాయింట్‌లోనే ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడటం అన్నది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ప్రత్యేకించి ఈ మెంటల్ సింప్టమ్స్ దగ్గర. అండ్ దెన్ వాడు పేషెంట్‌గా అంటే ఓర్పుగా ఉంటున్నాడా? ఆర్ వెదర్ హి ఈజ్ ఇంపేషెంట్. డెసిసివ్‌గా ఉంటున్నాడా? ఇండెసిసివ్‌గా ఉంటున్నాడా? నిర్ణయాలు తీసుకోలేని తనం ఉందా? ఇండిఫరెంట్‌గా ఉంటున్నాడా? ఉదాసీనంగా ఉంటున్నాడా? ఉండకూడని చోట. ఎగ్జాంపుల్స్ డైలీ లైఫ్‌లో చూసుకోవచ్చు. జెలసీ ఉందా? హేట్రెడ్ ఉందా? మాలిషియస్‌గా ఉన్నాడా? ఇవి పిల్లలైతే పెద్దవాళ్ళని అడగాలి. పెద్దవాళ్ళైతే చెప్పలేను. హూ ఎవర్ ఈస్ అటెండింగ్. భార్య అయితే భర్తని అడగాలి. భర్త గురించి అయితే భార్యని, పిల్లల్ని అడగాలి. అండ్ హియర్ ఏ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ వస్తుంది మనకి. కేస్ మేనేజ్మెంట్. అందుకని ఏంటంటే ఒక్కరే వస్తుంటారు చూడండి. వాళ్ళని నేను 3, 4 విజిట్స్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళని రమ్మంటాను. వాళ్ళతో మాట్లాడాలంటాను. అప్పుడు మనకు కావాల్సినటువంటి ఇన్పుట్ వస్తుంది. రైటా? తర్వాత ఎందుకనంటే వి ఆల్ ఆర్ గుడ్ అబ్జర్వర్స్. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోం కానీ పక్క వాడిని మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందువల్ల ఏంటనంటే ఈ క్వాలిటీ, ఈ న్యాచురల్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. అండ్ దెన్ ఒక్కో పేషెంట్ మనం కేసు రాసుకుంటుంటాం. ఏదో పాయింట్ వచ్చింది. మొన్న కడుపు నొప్పి పుట్టింది సార్ అని భళ్ళున ఏడుస్తాడు. అంటే ఈజీలీ ఎగ్జైటెడ్ టు టీయర్స్. ఇది అడిగితే చెప్తారు, అబ్జర్వేషన్లోనే వస్తుంది. ఆర్ ఈజీలీ ఎగ్జైటెడ్ టు లాఫింగ్. నవ్వకూడని చోట నవ్వుతాడు. ఇలాంటివి ఉన్నాయా? నవ్వాల్సిన చోట వికటాట్టహాసం చేస్తాడా? చిరుమందహాసం చిందించాల్సిన చోట. నెక్స్ట్, లొడలొడలొడ మాట్లాడుతున్నాడా? లాక్వేసిటీ ఉందా? వెదర్ హీఈస్ ఎజైల్ ఆర్ లేజీ. ఎజైల్ యాక్టివ్గా ఉన్నాడా, లేజీగా ఉన్నాడా? నెక్స్ట్, నౌ అనదర్ క్రూషియల్ ఆస్పెక్ట్, is there any disappointed love? విఫలమైన ప్రేమ ఏమైనా ఉందా? మిస్ప్లేస్డ్ అఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? అన్నెసెసరీ అటాచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అస్థాన స్నేహ కారుణ్య ధర్మాధర్మధియాకులం అంటారు. అంటే మనకి అక్కడక్కడ కనపడుతుంటాయండి. మాస్టర్ గారు ఇచ్చిన వీటిల్లోనే ఓ ఎగ్జాంపుల్, కామన్ చాలా సమస్యలకి కారణమైన విషయం ఇది. ఏది? మిస్ప్లేస్డ్ అఫెక్షన్స్ అండ్ దెన్ డిసప్పాయింటెడ్ లవ్, అన్నెసెసరీ అటాచ్మెంట్స్. ఓ పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆయన ఏదో ప్రొఫెషన్ అనుకోండి, కౌన్సిలింగ్ కనో ఏదో హెల్ప్ అనో ఇంకోటో ఇంకోటో ఒక ఒక అమ్మాయి వచ్చింది. ఓ 25 ఏళ్ల పిల్ల లేదా ఓ 18 ఏళ్ల పిల్ల, వీడికి 60 ఏళ్ళు.
హెల్ప్ చేయడానికి చేశాడు. ఎక్స్ట్రీమ్ చూడండి, మిస్ప్లేస్డ్ అఫెక్షన్ అని అంటే ఈ హెల్ప్ చేయటం, ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని తనకి భర్తగా ఉండి హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటాడు. ఇది మిస్ప్లేస్డ్ అఫెక్షన్ అండ్ వైసీ వర్సా. తర్వాత మెలంకలిక్ గా ఉన్నారా? మెలంకలి అంటే దీన్ని తెలుగులో ఏం చెప్పాలి? పోత పోసుకున్న దిగులనండి, ఎప్పుడు విచారంగా ఉండటం అనండి, లోపల ఎప్పుడు ఏడుపనండి. అంటే ఇట్ ఈస్ ఏ లింగరింగ్ రిఫ్లెక్టివ్ మూడ్ ఆఫ్ క్వైట్ సారో. వాడు బయటపడ్డు, లోపల మాత్రం ఆ సారో, దుఃఖం తినేస్తూ ఉంటుంది వాడిని. ఇది మెలంకలి అంటాం. సాడ్నెస్ ఏమైనా ఉందా? సాడ్నెస్ అని అంటే మెలంకలీకి ఇది చాలా చిన్న తమ్ముడో చెల్లెలో, అంటే అప్పటికప్పుడు పుట్టినటువంటి దుఃఖం అన్నమాట, దిగులు. మెలంకలీ పర్సిస్టెంట్. వాడు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా, ఎంత కంఫర్టబుల్గా ఉన్నా, జాబ్లో ఎంత హై సాటిస్ఫాక్టరీ పొజిషన్లో ఉన్నా, ఫ్యామిలీ లైఫ్ బాగున్నా, ఎప్పుడూ ఏడుపు అన్నమాట. నిత్య అసంతృప్తుడు, నిత్య దుఃఖితుడు. తర్వాత మనం ఏదన్నా అంటే వెదర్ హీ ఆర్ షీ ఈజ్ ఈజీలీ గెటింగ్ అఫెండెడ్. ఏదన్నా అంటే లేదా ఏదన్నా వింటే, ఏదన్నా సినిమాలోనో సీరియల్లోనో వస్తూ ఉంటే తనకు అన్వయించుకుని అఫెండ్ అయిపోతున్నారా, హర్ట్ అవుతున్నారా? దెన్ ఇంకొకడు మాట్లాడితే తగులాటకి దిగుతాడు, ఈజీలీ రిసార్టింగ్ టు క్వారల్, ఫీల్ లైక్ క్వారలింగ్. ఇంకొకడు మాట్లాడితే చాలు, నోరు తెరిస్తే చాలు, బూతులు వచ్చేస్తాయి, స్కోల్డింగ్. ఇది హ్యాబిట్స్ కదా అని అంటే కాదు, దట్ రన్స్ త్రూ ద మైండ్ అన్నమాట. అందుకని మెంటల్ సిమ్టమ్స్ లో చెప్పుకుంటున్నాం. దెన్ వెదర్ హీ ఆర్ షీ ఈజ్ స్క్రీమింగ్ అలౌడ్. ఇందాక చెప్పినట్టే వాడు 106 నాకేం లేదన్నట్టు సోఫాలో కూర్చొని ఉంటాడు. దీని దుంపదగ ఈ పిల్ల 98.6 ఉన్నా కానీ ఓ ఓ ఓ అని టాప్ లేపేస్తుంటుంది. దెన్ ఇంకొకడు ఉంటాడు, వాడికి ఏం బాధో చెప్పిసావాడు, ఊరికే నిట్టూర్పు. ఇంకొకడు ఉంటాడు, మీరు ఎంత పోక్ చేసినా, ఎంత ఇన్వాల్వ్ అయి మాట్లాడించినా వాడు మాట్లాడటం, డిసిన్క్లైన్డ్ టు టాక్ అని టాసిటర్నిటీ అంటాం. తర్వాత ఇందాక సాలిట్యూడ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారని చెప్పాను చూడండి. మనిషి అన్నాక ఆలోచన ఉంటుంది, ఏదో ఒక రన్నింగ్ థాట్ ఉంటుంది, న్యాచురల్ అనుకుందాం. ఆ లింగరింగ్ రీల్ లాగా తిరిగే థాట్ కాదు నేను చెప్పేది. ఒక కన్స్ట్రక్టివ్ వర్క్కి సంబంధించి టైంని కన్స్ట్రక్టివ్గా స్పెండ్ చేయటం గురించినటువంటి ఆలోచన మనందరికీ, ప్రతి వాళ్ళకి ఉంటుంది. నౌ వెన్ హీ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ అలోన్, సాలిట్యూడ్గా ఉన్నప్పుడు, అంటే అలోన్గా ఉండటం వేరు, లోన్లీనెస్ వేరండి మళ్ళీను. హోప్ యు ఆర్ ఏబుల్ టు క్యాచ్ దట్ సటిల్ ఆస్పెక్ట్. వీడు ఆ లోన్లీనెస్తో సఫర్ అవుతూ, లేదా కావాలని సాలిట్యూడ్ని కోరుకునేవాడైతే ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు, వెదర్ దెర్ ఈస్ ఎనీ బ్యాడ్ థాట్ క్రీపింగ్ ఇన్, చెడ్డ ఆలోచనలు ఏమైనా చేస్తున్నాడా? చెడ్డ ఆలోచనలు దేని గురించి చేస్తాడు? అవతలి వాడికి ఎట్లా బొక్క పెట్టాలని ఒకటి, వాడిని ఎట్లా కిందికి గుంజాలి, లాగాలి అని ఒకటి, అంటే కుట్ర చేయటం, ఇలాంటి ఆలోచనలు. ఆర్ ఎల్స్ బ్యాడ్ థాట్స్ అబౌట్ సెక్స్, ఆర్ ఎల్స్
ఇంకేదైనా ప్లాటింగ్ అంటే దొంగతనాలు ఇలాంటివి, లేదా ఒక ఇల్లీగల్ యాక్టివిటీకి ప్లాన్ చేసుకోవడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? తర్వాత వెదర్ దెర్ ఈస్ ఎనీ పర్సిస్టెంట్ థాట్. పర్సిస్టెంట్ థాట్ అంటే కంటిన్యూస్ గా ఉండే ఆలోచన, ఏదైనా కావచ్చు. చిన్నప్పుడు టీచర్ తిట్టింది కూడా 60 ఏళ్ల వాడు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తావు ఆలోచించి? అర్థం లేనిదన్నమాట. తర్వాత వెదర్ దెర్ ఈస్ ఎనీ అవర్షన్ టు వర్క్. ఎన్నో ఒక 30 క్వశ్చన్లు వచ్చాయా? వెదర్ దెర్ ఈస్ ఎనీ అవర్షన్ టు వర్క్, ప్లే ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ప్రత్యేకతలు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. Now another question, అప్రహెన్షన్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అన్నాం కదా. అక్కడ హౌ డస్ ద ఫ్యూచర్ లుక్ ఫర్ యూ, ఇది ఒక క్వశ్చన్. పాజిటివ్ ఆన్సర్ రావచ్చు, నెగటివ్ ఆన్సర్ రావచ్చు. భయం అన్నదేమో వాళ్ళ మాటల్లోనే తెలుస్తూ వస్తుంది మనకి. భయం ఉండటం వేరు, నెగటివ్ గా ఆలోచించటం వేరు. నెక్స్ట్, ఎనీ డెల్యూషన్స్ ఆఫ్ ఎనీ కైండ్. డెల్యూషన్ అని అంటే, ఇప్పుడు నా కంటి ముందు చీకటి ఉందండి, కాంపౌండ్ బయట. చీకట్లో ఏమన్నా ఆకారాలు కనిపిస్తాయా? చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. డెల్యూషన్. తర్వాత ఇంకా ఇలాంటివే కొంతమందికి ఆస్ట్రల్ ఫినామినా చాలా బాగా ఉంటుందండి. అంటే దోస్ హూ ఆర్ హిస్టీరిక్స్, దోస్ హూ ఆర్ స్కిజోఫ్రెనిక్స్, అలాంటి నంబర్ ఆఫ్ హాలూజినేషన్స్, ఇల్యూషన్స్ అండ్ డెల్యూషన్స్. వాడికి చీకట్లో ఎక్కడ లేని ఆకారాలు కనిపిస్తాయి. చీకట్లోనే కాదు, వెలుతురులో కూడా కనబడతాయి. Those things, those shapes, those forms which do not have a real existence, వీడు చూస్తుంటాడు, కనపడుతుంటాయి. అలాంటిది ఏమన్నా ఉందా? ఇంకొకడు ఉంటాడు, వాడు బాల్కనీలో కూర్చుని ఉన్నాడు. లేదా పెద్ద ఇళ్ళు అనుకోండి. అంటే నేను నా ఎగ్జాంపులే చెప్పుకుంటా. నేను 5th 6th అలా ఉన్నప్పుడు మా ఇంట్లో రేడియో కంటిన్యూస్ గా మోగుతుండేది, ఆల్ ఇండియా రేడియో. కరెంట్ పోయింది. నాన్నగారు ముందు డిస్పెన్సరీ రూమ్ లో కూర్చుని మందిస్తున్నారు. అమ్మ వంటింటి దగ్గర ఉంది, నేను మధ్య పాయింట్లో ఉన్నాను. కరెంటు పోయింది. ఆ రేడియో వాల్యూమ్ పెరుగుతూ తగ్గుతూ ఉంది, మేబీ బేస్డ్ ఆన్ ద సిగ్నల్. అప్పుడు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎవరో వచ్చారు, రేడియో సౌండ్ పెంచుతున్నారు, తగ్గిస్తున్నారు. ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి అక్కడెక్కడో ఇంటి ఒక మూలలో ఏదో జంతువు ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఓ పామో, ఎలకో, ఇంకొకటి ఏదో ఏ స్పింక్స్ లాంటిదో, ఇంకా వాడు కల్పించుకున్న విచిత్రమైన జంతువు ఏదో ఉంటుంది. లేదా ఎప్పుడు వెనకాల ఒకళ్ళు వెంబడి తరుముతున్న ఫీలింగ్ ఉంటుంది, ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ ఫాలోడ్. మళ్ళీ నేను మా ఇంటి సంగతే చెప్తున్నాను. నాన్నగారు నెల్లూరు వచ్చారు అప్పుడు. పిల్లలమ్మేమో అమ్మ, తోడు పడుకోవడానికి ఇంకొక ఆవిడ వచ్చారు. ఆవిడ పేరు సుందరమ్మ. నన్ను పెంచింది, అమ్మతో పాటు పెంచింది. పడుకున్నది కాస్త ఓ 11, 11:30 అప్పుడు లేచి,
అక్క సీతక్క, మంచం కింద ఏదో ఉంది, దెయ్యం ఉంది. ఇది ఆ రోజు హంగామా. అమ్మ అంటుంది, దెయ్యం లేదు, నీ బొంద ఏమీ లేదు, పడుకొని కదుముతుంది, కాసేపు పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది. అలా గడిచింది ఆ రోజు. అది కూడా గుర్తుండిపోయింది. బెడ్ కింద ఏదో ఉందంటాడు ఒకడు. అది దెయ్యం కావచ్చు, మనిషి కావచ్చు, దొంగ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. తర్వాత ఎ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ హౌండెడ్. ఊరికే ఫాలో అవటం కాకుండా తన చుట్టూతా ఏదో జరుగుతోంది అన్న ఫీలింగ్ కొంతమందికి. దెన్ ఇంకొకడు ఉంటాడు, మీరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు, దీంట్లో చచ్చిపోతుంటాడు ఈ ఫీలింగ్లో. ఇంకొక పిల్ల ఉంటుంది, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నన్ను వ్యతిరేకంగా చూస్తున్నారు, ఈ ఫీలింగ్లో ఉంటుంది. అన్నీ మన ఇళ్లలో ఉన్నవేనండి. ఇంకొకడు ఉంటాడు, వాడికి లోపలంతా ఫుల్గా అప్పులు ఉంటాయి, కానీ ఓ రేబాన్ గ్లాస్, చేతికి 5 ఏళ్లకి 5 ఉంగరాలు, ఒక పెద్ద బ్రాస్లెట్, ఒక కేజీ బంగారు చైన్. అంటే ఏంటంటే దో పూర్ రియల్లీ, బయటికి ఎగ్జిబిట్ చేసుకోవడం వెరీ రిచ్ అన్నట్టు ఎగ్జిబిట్ చేసుకోవడం వన్ ఆస్పెక్ట్ అయితే, నేను రిచ్ అని ఫీల్ అయిపోవడం ఉంది చూడండి. ఈ రిచ్నెస్ దేంటోనైనా కావచ్చండి, కేవలం డబ్బనే కాదు. నేను జ్ఞానవంతుణ్ణి, జ్ఞానంలో నేను రిచ్ అనుకోవచ్చు, లేదా రూల్స్ పాటించటంలో నేను రిచ్. ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో నేను రిచ్ అనుకునేవాడు ఒకడు ఉంటాడు. ఆపోజిట్లీ కాంట్రరీ, వాడు నిజంగా కోట్లకి పడగలెత్తిన వాడైనా నేను పూర్ అని ఎగ్జిబిట్ చేసేవాడు ఒకడు, పూర్ అని ఫీల్ అయిపోయేవాడు ఒకడు. తర్వాత ఇందాక చెప్పిన డెల్యూషన్స్, హాలూజినేషన్స్ ఆ కాంటెక్స్ట్ లో కలుపుకోవచ్చేమో, చెప్పడం మరచాను. మీకు ఎప్పుడన్నా ఆకాశవాణి వినపడిందా? ఇది వసుదేవుడికి కృష్ణుడిని ఎత్తుకొని పొమ్మని చెప్పినట్టుగా, కొన్ని కంసుడికి చెప్పినట్టుగా. ఆకాశవాణి, అశరీరవాణి. వాడు ఉంటాడు ఒకడు, చెవుల్లో ఏదో వినపడుతోంది సార్ అంటాడు. జస్ట్ మియర్లీ రింగింగ్ సౌండ్ కాదు, వర్డ్స్ వినపడుతున్నాయి అంటాడు. కంచి పరమాచార్య స్వామి వారి దగ్గర వారు ఒక కథ చెప్తూ ఉండే, ఆ ఆయన మహిమలు చెప్తూ ఉండే ఫాలోవర్స్ లో ఒక స్టోరీ చెప్తుంటారండి. పరమాచార్య వారి దగ్గరికి ఒకడు వెళ్ళేట. వాడు ఏంటనంటే చెవులో ఒకటి ఏదో వచ్చి వాడికి విషయాలు చెప్తూ ఉంటుంది. ఇది నిజంగా జరిగిన సంఘటన అన్నమాట. దాంట్లో పక్క వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది, లేదా అక్కడెక్కడో జరగబోయే యాక్సిడెంట్ ఉంటుంది, ఇక్కడెక్కడో జరగబోయే మర్డర్ ఉంటుంది, అక్కడెక్కడో పేదవాడు ధనికుడైపోయిన, ఇలాంటి విషయాలు అన్నీ ఉంటాయి. ఇక వీడు అది విన్నది అలా ఊరుకోకుండా వాళ్ళకి చెప్పడం మొదలు పెట్టేట. సరే, దీంట్లో నెగటివ్ ఆస్పెక్ట్ తీసేస్తే అందరు పొలోమని వీడి దగ్గరికి రావడం మొదలు పెట్టారు, మా భవిష్యత్తు చెప్పు, మా భవిష్యత్తు చెప్పు అని. దాని దుంపదగా మనిషిగా మన అందరికీ కూడాను ఫ్యూచర్ గురించి భయంకరమైన ఆలోచన ఉంటుంది. ఏమవుతామో ఏమవుతామో, ఎక్కడికి పోతామో, ఎక్కడి దాకా వెళ్తామో. రైట్, ఒక పాయింట్ వచ్చేటప్పటికి వీడికి లైఫే మిజరబుల్గా తయారైపోయింది. ఇక పరమాచార్య స్వామివారి దగ్గరికి వెళ్ళేట. వెళ్తే ఇది సంగతి అని చెప్పుకుంటే వారు దానికి ఏదో పరిష్కారం చెప్పారట. ఏం పరిష్కారం అన్నది నాకు గుర్తులేదు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడో కలిశారట, స్వామివారు మకాం చేసిన దగ్గర. ఆయన అడిగారట, ఏ కర్ణపిశాచి వెళ్ళిపోయిందా అన్నట్ట.
కర్ణ పిశాచులు కొంతమందికి బాగా పలుకుతూ ఉంటాయి. అలాంటిది ఏదన్నా ఉందా? తర్వాత కొంతమంది పిల్లలు చెప్తుంటారు, ఆఫ్ కోర్స్ పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. ఇది మేము త్రిపురాంతకంలో చూసాం. ఒక ఆవిడ యంగ్స్టర్, ఆవిడకి ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు. ఒకనొక దురదృష్టకరమైన క్షణంలో నడుచుకుంటూ వెళ్ళి పగలే అండి బావిలో దూకేసింది. దూకిన తర్వాత దెబ్బలు తగిలి స్పృహ స్పృహ తప్పిపోయింది. తర్వాత పైకి తీసుకొచ్చారు. ఏంటంటే, ఎందుకమ్మా అలా ఏమైంది అని అంటే, అక్కడి నుంచి బావిలో నుంచి నన్ను ఎవరో పిలిచారు, నేను వెళ్ళి దిగాను, నడిచే కదా దిగాను అంటుంది. దూకింది లిటరల్గా. సో ఇలాంటి పిలుపులు వినపడుతూ ఉంటాయి కొంతమందికి. మరి ఇవన్నీ ఎలా పట్టుకోవటం అంటే, కొంతేమో పర్సన్ ఇంటర్వ్యూ చేసుకోవటం, కొంతేమో అటెండెంట్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని అడగటం, కొంత మనకి కేసు రన్ అవుతూ ఉండగా వస్తాయి. మోస్ట్ ప్రాబబ్లీ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెంటల్ సిమ్టమ్స్, దానికి సంబంధించినటువంటి క్వశ్చనీర్ అనుకోండి. అండ్ రిమెంబర్ దట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ క్వైట్ సజెస్టివ్. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లాంగ్వేజ్, ద వాల్యూమ్, ద పిచ్, ద ఇంటోనేషన్ ఆఫ్ యువర్ వాయిస్. రైట్? జాగ్రత్త పడాలి. అండ్ మనం ఎంత ఆత్మీయంగా ప్రవర్తించగలమో వాళ్ళతో అంత ఆత్మీయంగా ప్రవర్తించగలగాలి. లేకపోతే మెంటల్ సిమ్టమ్స్ అంత సులభంగా బయటకు చెప్పరండి. తర్వాత మనం డిస్పెన్సరీలో ఒక క్వశ్చనీర్ పెట్టుకుంటాం ఇలాంటిదే. ఆ పాంప్లెట్కి లిమిట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇవి కాకుండా మీకు తట్టినవి సందర్భాన్ని బట్టి, మనిషిని బట్టి, కేసుని బట్టి మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు కూడాను, అవసరం అవుతుంటుంది. ఇది సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్. మెంటల్ సిమ్టమ్స్ ఇలా తీసుకుందాం. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్ విత్ ద కేస్ షీట్. ఇప్పుడు నేనైతే వెనక్కి వెళ్తానండి. వెనక్కి అంటే ముందు వాళ్ళు చెప్పినవన్నీ రాసుకున్నాను, దాంట్లో గ్యాప్ పెట్టుకోండి ఇవన్నీ తీసుకున్నాను, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ లైక్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అవి తీసుకున్నాను. ఆ తర్వాత ఆఫ్ కోర్స్ బాధలన్నీ రాసుకున్నాను. అండ్ దెన్ దోస్ వైటల్స్, వాటన్నింటిని ఆకలి, దప్పిక, నిద్ర ఇలాంటివి రాసుకున్నాను. దీనిలో ఉమెన్ అయితే మెన్స్ట్రువల్ హెల్త్ గురించి కూడా ఒక పాయింట్ అడగాలి. అండ్ ఆఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత నేను ఈ మెంటల్ సిమ్టమ్స్ కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ఐ జంప్ బ్యాక్వర్డ్ టు దోస్ కంప్లైంట్స్ గివన్ బై ద పేషెంట్. అది ఏంటి, ఎలా అన్నటువంటిది మళ్ళీ క్లాస్లో చెప్పుకుందాం. వాస్తవ. అండ్ దెన్ ఇందులో ఏమైనా క్లారిఫై చేయాల్సింది ఉందా? వాస్తవ మాస్టర్ గారు చెప్పండి అమ్మా. కేషీట్లలో కళలు గురించి అడిగినప్పుడు కళలో జరిగినటివి నిజంగా జరిగాయి అని ఇద్దరు పేషెంట్లు అన్నారండి. అంటే ఎవరు యాక్సిడెంట్ లో చనిపోతున్నారు అని ఆవిడ కళ వచ్చింది. ఆ 2 days లో పక్క లైన్ లో ఆవిడకి ఎవరో కూడా తెలియదు, పక్క లైన్ లో స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అట్లాగా కొన్ని ఇన్సిడెంట్స్ నాకు ముందే తెలుస్తాయి జరగబోయేవి, నా కళ వచ్చిందంటే అది జరుగుతుంది అని అన్నారు. అది ఎట్లా మాస్టర్ గారు? అది ఆ పర్సన్ తెలియదు, పేరు తెలియదు, కాకపోతే జరిగేది మటుకు ఆవిడకి తెలుస్తుంది చాలా సంవత్సరాల నుంచి. మీకు దెయ్యం ఉందా? నాకు లేదు, మీకు ఉందా? లేదండి. ఎనీ ఆన్సర్? ఎవరైనా? నాకు ఇప్పటికి తోచిన ఆన్సర్ ఏంటంటే, మనకి కొన్ని ఆస్ట్రల్ ఫినామినా అని ఉన్నాయండి. ఆస్ట్రల్ ఫినామినా ఇంకొక కాంటెక్స్ట్లో మాట్లాడదాం. ఇందాక చెప్పానే, ఎవరో పిలుస్తున్నారు,
లేదా చెవిలో ఏదో వినపడుతోంది, ఇలాంటివి. అవి దట్స్ రాదర్ రిలేటెడ్ టు అవర్ స్పిరిచువల్ జర్నీ. ఆస్ట్రల్ బాడీస్ కొన్ని ఉండిపోతాయండి. మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఒక వీక్ మైండ్తో ఉన్నట్లయితే, ఇప్పుడు పూనకాలు రావటాలు ఇలాంటివి ఉన్నాయి చూడండి, దట్స్ వాట్ ఐఎమ్ రెఫరింగ్ టు. అవి మనల్ని ఆవేశించే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటనంటే అంబ పలుకు జగదంబ పలుకు ఇలాంటివి వస్తాయి, లేదా ఇంకేదైనా వస్తాయి, లేదా ఇప్పుడు చెప్తున్నటువంటి సజెషన్స్ వస్తాయి. అవి ఎట్ టైమ్స్ నిజం అవుతాయి, ఎట్ టైమ్స్ కావు. దెన్ వాళ్ళ డైలీ లైఫ్ ఎలా గడుస్తోంది, ఎలా నడుపుతున్నారు అన్న దాన్ని బట్టి మీరు అడిగింది ఉంటుందమ్మా. దెన్ అది కళ నిజమా అబద్ధమా? పెక్యులర్ సిమ్టమ్ గా మనం రాసుకోవచ్చా ఇప్పుడు నా కేసు ఇట్లా అలా ఎంటర్ చేసేటప్పుడు? రాసుకోవచ్చు. కొంతమంది అలా చెప్తుంటారు, జరుగుతుంటాయి. జరుగుతున్నాయి అని అంటే చాలా సంవత్సరాల నుంచి అలా జరుగుతున్నాయి అని అన్నారు. అంటే పెక్యులర్ సిమ్టమ్ గా రాశాను. అది నిజంగా అలా ఉంటుందా అనేది అంటే ఈ మెంటల్ సిమ్టమ్స్ బట్టి అది. ఆవిడకి వేరే రెమెడీస్ ఏమైనా సజెస్ట్ చేయాలమ్మా. రోజు పూజ చేయమని చెప్పండి, వాళ్ళకి తగ్గ పూజ చేయమని చెప్పండి, లేకపోతే అది తర్వాత ఇబ్బంది పెడుతుంది. వాసుదేవా, వాస్తవా? ఎవరు? నేను బాల సుబ్రహ్మణ్యం. ఆ, చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఈ డ్రగ్స్ మనకి చెప్పేటప్పుడు బుద్ధి గారు కానీ ఆంజనేయులు గారి ఈకే గారి క్లాసెస్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ని సినిమా క్యారెక్టర్స్ తో కంపేర్ చేసి చెప్పేవాళ్ళు. అంటే గయ్యాలు అనుకోండి, సూర్యకాంతము అట్లాగే. సూర్యకాంతం చాలా మంచిదండి. అంటే క్యారెక్టర్ సినిమాలో మాత్రమే గయ్యాళ్ళది. అదే 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 సినిమా అట్లా అట్లా మనకి సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటే మనకు కూడా గుర్తుంటాయని నాకు అంతకుముందు వచ్చిన ఆలోచన, అది చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు బాగా చూసేవాళ్ళు చెప్పండి మరి. సినిమాలు చూసేవాళ్ళు కదా జనరల్ గా. అట్లా ఉంటాయిగా సెట్ అవుతాయి మరి. ఎగ్జాక్ట్లీ అవుతాయి. ఫర్ సపోజ్ స్వాతి కిరణం సినిమాలో ముమ్మట్టు ఉన్నాడు చూడండి, వాడు నాపోటి టీచరే. ఎగ్జాక్ట్లీ చూసా, అంతే దింపేసినట్టు. ముమ్మటి గారి నటనకి దండం పెట్టాలి ఆ సినిమాలో, చూడండి. టిపికల్ సైకోటిక్ మెంటాలిటీ. అట్లాగే స్వాతి ముత్యంలో కూడా అతను కూడా అట్లా క్యారెక్టర్స్ కొన్ని సినిమాలు బాగా చూసి అవన్నీ పట్టుకొచ్చి చెప్పాలి. నేను అంతగా చూడట్లేదు. నేను చూడట్లేదు. క్లాస్ రూమ్ లో పిల్లలకి పాఠం చెప్పడానికి చూస్తున్నాను కానీ, అంటే వాళ్ళకి పాతాళ భైరవి, లవకుశ ఇలాంటివి చెప్తే వీడికి పాఠం చెప్పడమే రాదంటారు. మనం చూసినవేమో అవే అయిపోయాయి సినిమాలు. ఇప్పుడు ఏదన్నా సినిమా ఉందా ఫ్యామిలీ అంతా కలిసి చూసేది? ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి అప్పుడప్పుడు. మీరు అందరూ వీలైతే 35 అని ఉంది ఒక సినిమా, చిన్న కథ కాదు. ఆ సినిమా చూడండి, బాగుంది. 35 చూసాము, 35 మార్క్స్ కదా. అదే చిన్న కథ కాదు, బాగుంది, చూడండి. చూసాము 2-3 సార్లు చూసినట్టు ఇంట్లోనే ఒక్కసారి. ఆ బాబుకి చదువు ఎక్కకపోతే వాళ్ళ అమ్మ చదువు చెప్పి ఆ బాబుని సాటిస్ఫై చేస్తుంది. చూసాను. సరే, ఇక్కడ ఆగిపోదాం. వాస్తవ మళ్ళీ క్లాస్ వీక్ మధ్యలో ఒకటి అనౌన్స్ చేస్తాను. 8:30కి కొంతమందికి ఇబ్బంది ఉంది. 9 to 10 పెట్టుకుందామా? మంచిదే, ఎందుకంటే ఎండాకాలం కదా. వాస్తవ ఎవరు? 8:30కి పెట్టాను సార్, ఈ వీక్ పర్వాలేదు. ఓకే, రెగ్యులర్ అటెండెన్స్ కొంచెం చూసుకోమ్మా, నేను పట్టించుకోవట్లేదు. ఓకే దెన్ వాస్తవ. వాస్తవ.